ప్రభునందు ప్రియమైన సహోదరులారా సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలం మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. రూతు గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. మొదటి భాగం 5 వచనాలను మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము ప్రక్కనే ఉంటుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయం. ఆమె అత్తయ్య అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నీవు నీ కొరకు విశ్రాంతి విచారింపగలదానను గదా, నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను గదా. ఎవని పనికత్తుల యొద్ద నీవు ఉంచువో ఆ బోయజు మనకు బంధువుడు. నీవు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పారబట్టింపబోవుచున్నాడు. నీవు స్నానము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళు. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించిన వరకు నీవు అతనికి మరుగై ఉండుము. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొన్న స్థలమును గుర్తిరిగి లోపలికి పోయి అతని కాళ్ల మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళ మీదకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేశాను. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం ఆరాధనలో మీ దాసును నిలిపి మీరు అందించిన తలంపులను బట్టి స్తోత్రములు. నీవు మా సారం, మా జీవం. మీరు లేకపోతే మా జీవితంలో జీవమే లేదు. అవును, మా చేదును విరిచిన జీవాధిపతి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం మీ వాక్యాన్ని మేము చదువుకున్నాము నాయన, మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. నిలవబడిన వాని ఎదుట మీరే ఉండి మీ వర్తమానం అందించండి. నిలిచిన వానిలో ఏమీ లేదు. మేమందరం కూడా మీ వైపు ఆశగా చూస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెను తాకునట్లుగా, మేము జీవం పొందినట్లుగా, బలం పొందినట్లుగా సహాయం చేయమని, మాతో మాట్లాడమని, మీ నామమునకు మహిమ తెచ్చుకుంటారని మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరుడారా, రూతు గ్రంథమును మనము అంగనపల్లిలో ప్రారంభించాం. అప్పుడప్పుడు మనము ఈ గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు 3వ అధ్యాయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి అధ్యాయంలో రూతు యొక్క నిర్ణయం చాలా బలంగా మనకు కనబడుతుంది. ఆమె నిర్ణయం ఎందుకంటే అవసర సమయంలో ఆమెకు దొరికిన అవకాశం, సరైన ఎంపిక చేయడం, అత్తతో ప్రయాణం చేయడం ఆమె జీవితానికి ఆశీర్వాదమైంది. మన యొక్క నిర్ణయాలు మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. మనం చేసే నిర్ణయం మన ఇంటికి, మన జీవితానికి ప్రయోజనమైందా కాదా ఆలోచించడం అవసరం. రూతు చేసిన నిర్ణయం చాలా గొప్పది కాబట్టి ఆమె జీవితం బహు అద్భుతంగా మార్చబడింది. యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది. ఆనాటి దినాల్లో ఆమె ఇశ్రాయేలురాలు కాదు, మోయాబీయురాలు. మరి ఇశ్రాయేలు ఏం చెప్తుంటారు? ఎవరు ఇశ్రాయేల్లో చేరడానికి వీలు లేదు అని చెప్తారు. కానీ యేసయ్య ఏం చేశాడు? రూతును చేర్చాడు. ఇశ్రాయేలు ఏం చెప్తుంటారంటే, ఏ 10 తరాల తర్వాత అయినా అన్యుడు కూడా చేరడానికి వీలు లేదు, 7 తరాల తర్వాత అయినా అన్యుడు చేరడానికి వీలు లేదు అంటారు. కానీ వేశ్య అయిన రాహబును దేవుడు ఆయన వంశావళిలో చేర్చాడు. అదవుతా దేవుని సంకల్పమును బట్టి ఎవరు ఆయనకు లోబడతారో అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఆయన తన వంశావళిలో తన యొక్క బిడ్డల సంతానపు లిస్టులో ఆయన చేరుస్తాడు. రూతు అటువంటిదే. ఆమె చేసిన నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. అది
చాలామంది కోరిక ఉంటుంది కానీ నిర్ణయాలు చేయడం చాలా తక్కువ. ఆమె చేస్తుంది. 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు రూతు యొక్క నిబద్ధత లేక భక్తిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఆమె బోయజును కలిసినప్పుడు, బోయజుతో మాట్లాడినప్పుడు, బోయజు యొక్క ప్రేమ ఆమె చూసినప్పుడు ఆమె బోయజు పట్ల భక్తి భావాన్ని కలిగి ఉండడాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభు మనతో మాట్లాడిన మాటలు, ఆయన దయగల మాటలు, ప్రేమగల మాటలు మనం విన్నప్పుడు ఆయన వాక్యానికి లోబడి భక్తిని కనబరచాలి. భక్తి జీవితాన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఆమె బోయజు దగ్గరికి వచ్చినప్పుడు బోయజు ప్రేమ, ఆ బోయజు కటాక్షం ఆమె చూసినప్పుడు మర్చిపోలేకుండా బోయజు పొలంలోనే ఉండి నిలకడగా పనిచేసుకుంది. కాబట్టి మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన భక్తి నిలకడగా ఉండాలి. మందిరంలో స్థిరపడి దేవుని నామాన్ని మనము ఘనపరచాలి అని మనం చూసాం. 2వ అధ్యాయం అంతటి కూడా ఆమె భక్తి జీవితం వినబడింది, కనబడింది, ప్రదర్శింపబడింది. కనుక ఆమె నిజమైనటువంటి స్త్రీగా, భక్తి కలిగినటువంటి స్త్రీగా జీవించినది అని మనం చూసాం. 3వ అధ్యాయంలో ఆమె అత్త అయిన నయోమి ఎప్పుడైనా మన కుటుంబంలో కానీ వ్యక్తిగత జీవితంలో కానీ అభివృద్ధికి రావాలి అంటే ప్రయత్నం ఉండాలి కదండి. ప్రయత్నం ఉండాలి, పెద్దల ప్రయత్నం ఉండాలి. ఒక ఇల్లు బాగుపడాలి, ఒక ఇల్లు గొప్ప స్థితిలో ఉండాలి అంటే పెద్దల ప్రయత్నం ఉండాలి. చిన్నలు వినయపూర్వకంగా వారు చెప్పిన మాటలు విని అనుసరించేవారుగా ఉండాలి. అప్పుడు అది దైవచిత్తమైనప్పుడు ఈ పెద్దల ప్రయత్నము, అర్థమైందా, ఆ చిన్నల వినయము, ఈ రెండు కలిసి దైవచిత్తమైనప్పుడు ఆయన కోరిక మన జీవితంలో నెరవేర్చబడినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. ఈ 3వ అధ్యాయ సారాంశమే అది. నేను మీకు మరలా చెప్తాను. 1 నుండి 5 వచనాల్లో నయోమి యొక్క ప్రయత్నం, అత్త ప్రయత్నం పెద్దది కదా, ఇంటికి పెద్దవారి ప్రయత్నం అది, అత్త యొక్క ప్రయత్నం అది. ఆ తర్వాత 6 నుండి 9 వరకు రూతు యొక్క వినయం, అత్త చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించిన కోడలు. కాబట్టి పెద్దల ప్రయత్నం ఉండాలి, చిన్నల యొక్క వినయమైనటువంటి నడక ఉండాలి. ఆ తర్వాత 10 నుండి 18 ఆఖరి వచనం వరకు మనం చదువుకుంటే బోయజు వారి పట్ల కలిగి ఉన్న శ్రద్ధను, ఆసక్తిని చూసి బోయజు యొక్క కోరిక కూడా నెరవేరింది. బోజు యొక్క కోరిక కూడా నెరవేరింది. దేవుని కోరిక, దేవుని చిత్తం మనలో నెరవేరాలి అంటే అనుభవం కలిగిన దైవ సేవకులు, పెద్దలు, సహోదరుల యొక్క ప్రయత్నాలు ఉండాలి ప్రభు పని కొరకు. చిన్నపిల్లలు, యవన బిడ్డలు వారిని అనుసరించి సంఘములో నడిచినప్పుడు ఆ సంఘమే దీవించబడుతుంది. కొన్నిసార్లు ఇవి డిజార్డర్ అయినప్పుడు ఏమవుతాయి, సంఘము కానీ కుటుంబం కానీ తిప్పలు పడుతుంటుంది. చిన్నవారు నేను చెప్పిందే చేయాలంటే పెద్దవారు హర్షవుతారు. అంత కనుక పెద్దలు ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం గుర్తుంచుకోండి. నయోమి ప్రయత్నం ఎవరి ద్వారా చేయాలి? ఆ పని రూతు ద్వారా చేయించాలని. అర్థమైందా? నయోమి ప్రయత్నం ఎందుకంటే ఆ కుటుంబం బాగుపడాలంటే నేను పెద్దదాన్ని, వృద్ధురాలని అయిపోయాను, నేను వెళ్ళిపోతాను, నా తర్వాత ఎవరు ఉండాలి? నా బిడ్డే ఉండాలి కదా. అలాంటప్పుడు ఆమె చేయాలి. ఆమె చేస్తేనే నేను వెళ్ళిపోయినా కూడా ఈ కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో పెద్దదైనటువంటి నయోమి తన కోడలైన రూతుతో పనులు చేయిస్తూ ఉంది. మనము మన జీవితంలో కానీ, కుటుంబంలో కానీ, ఒక సంస్థలో కానీ, వ్యవస్థలో కానీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంటారు, అనుభవం కలిగిన వారు ఈ యవన బిడ్డల చేత పనులు చేయించడం ద్వారా వారు అనుభవజ్ఞులు అవుతారు. వీరు దాటిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబంలో కానీ, ఆ సంఘంలో కానీ, ఆ వ్యవస్థలో కానీ బాగుంటుంది. అంటే వారు నేర్పించాలి, వీరు నేర్చుకోవాలి. వారు నేర్పించాలి, వీరు నేర్చుకోవాలి. ఈ రెండిట్లో ఏది హార్మోనిటీ అంటారు, ఏది సమతుల్యత లోపించినా కూడా నేర్చుకోవడం జరగదు, అభివృద్ధి జరగదు. కాబట్టి మనం దీంట్లో ఎవరిని నిందించడానికి లేదు. ఏమండి? ఎవరిని నిందించడానికి లేదు. ఎవరి పాత్ర వారు పోషించాలి, ఎవరి పని వారు చేయాలి. ఇది మన కుటుంబంలో కానీ, సంఘంలో కానీ జరగవలసినటువంటి కార్యక్రమం. అయితే ఈరోజు మనం చదువుకున్న 5 వచనాల్లో నయోమి యొక్క, ఆ తల్లి అయిన నయోమి యొక్క ప్రయత్నాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 3వ అధ్యాయం మొదటి వచనానికి రండి. ఇప్పుడు ఏం ప్రయత్నం చేస్తుంది ఆవిడ? ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి
నీకు మేలు కలుగునట్లు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీకు మేలు కలుగునట్లు అన్నది. అత్త ప్రయత్నం ఎవరి మేలు కోసం? కోడల మేలు కోసమే కదా. కోడల మేలు కోసం. ప్రతి అత్త ప్రయత్నం కోడల మేలు కోసమే ఉండాలి. ఎందుకంటే కోడలు ఎవరు? తన కుమారుని యొక్క భాగస్వామి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే మన వంశానికి నిలబెట్టడానికి కోడలే కదా. అవును. ఆమెను మనసులో పెట్టుకొని మేలు కలుగునట్లు అని. నయోమి ప్రయత్నము రూతు యొక్క మేలు కోసం. అర్థమైందా? రూతు యొక్క మేలు కోసం. సంఘము యొక్క ప్రయత్నము విశ్వాసుల యొక్క మేలు కోసం చేయాలి. ఇక్కడ నయోమి సంఘానికి గుర్తుగా, రూతు విశ్వాసికి గుర్తుగా, బోయజు మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా. అట్లా పెట్టుకుంటే తొందరగా అర్థమవుతుంది. సంఘము ఏ కార్యము చేసినా కూడా, ఏమంటే బైబిల్ స్టడీ పెట్టినా, విజ్ఞాపన పెట్టినా, కృతజ్ఞత కూడికలు పెట్టినా, గృహ కూడిక పెట్టినా, ఆరాధన కూడిక, ఏ కూడిక పెట్టినా ఏమవ్వాలి? సంఘం ఏమవ్వాలి? మేలు పొందాలి. సంఘం ఏమవ్వాలి? మేలు పొందాలి. పౌలు భక్తుడు మొదటి కొరింథీ పత్రికలో ఏం చెప్పాడంటే, మీరు ఏమి చేసినా సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమే సమస్తము క్రమముగా మర్యాదగా జరగనీయుడి అన్నాడు ఆయన. ఎలా జరగాలట? క్రమముగా మర్యాదగా జరగాలి. క్రమముగా మర్యాదగా జరగాలి అని చెప్పాడు. కాబట్టి మొదటి కొరింథీ పత్రిక 10:31 మనం చూస్తాం, మీరు భోజనము చేసినా పానము చేసినా మీరు ఏమి చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి. దేవుని మహిమ కొరకు చేయాలి. మీ క్షేమం కొరకు, మీ అభివృద్ధి కొరకు చేయాలి. సంఘములో ఉన్న మనము అందరము కూడా, ఇది సంఘ పెద్దల యొక్క బాధ్యత. సంఘ విశ్వాసుల మేలు కోసం చేయాలి. చాలా చేయవలసినవి ఉన్నాయి. వాటన్నిటి చెప్తే సమయం కాదు. నేను 2-3 మీకు ప్రస్తావిస్తాను. సంఘ పెద్దలు గృహాలు దర్శించాలి, ప్రార్థన చేయాలి. సంఘ పెద్దలు ఆరోగ్యము లేని విశ్వాసులను దర్శించాలి, ఆదరించాలి. సంఘములో సొమ్ము తీసి వారికి ఇవ్వాలి. ఏం చేసుకుంటారు? పేదలైన వారిని కనికరించమని చెప్పుచున్నది కదా. సంఘాల్లో ఉన్న ధన సమృద్ధిని బట్టి ఆ సంఘ బిడ్డల కొరకు, నేను వేరే వేరే సంఘాలని చెప్పడం లేదు, అది దాతృత్వం. కానీ కనీసం స్థానిక సంఘములు ఉన్న బిడ్డల్లో బలహీనులు ఉంటే, అనారోగ్యం గలవారు ఉంటే, అత్యవసరమైన పరిస్థితుల్లో అవసరతలో ఉంటే సంఘ ధననిధిలో నుంచి కొంత తీసి వారికి పంపించవలసిన ధర్మం మనది. పరిచయం చేస్తున్న సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవకులు ఎవరైతే ఉన్నారో వారు చేయాలి. మేలు కలుగునట్లు ప్రయత్నం చేయాలి. చేయుటకు నీకు ఏ చేతనైనటువంటి ఏ పనైనా సరే నేను చేయను అని చెప్పకూడదు. సామెతల గ్రంథకర్త ఆ మాట చెప్తున్నాడు. ఇదిగో నయోమి ప్రయత్నం రూతు కొరకు. దేవుని సేవకులుగా, సంఘ పెద్దలుగా మన ప్రయత్నం విశ్వాసుల కొరకు ఉండాలి. చాలాసార్లు సేవకులు, పెద్దలు వారి మేలు కొరకు వారు ప్రయత్నం, పోరాటం చేసేవారుగా ఉన్నారు. కానీ విశ్వాసుల్లో ఏ గొర్రె బాధలో ఉందో, ఏ గొర్రె ఇబ్బందిలో ఉందో పరామర్శించాలో చూడాలని చేయడం లేదు. ఇది ఈ రోజున ఉన్నటువంటి ఒక సీరియస్ ఇష్యూ, చాలా బాధాకరమైన విషయం. రెండవది, సంఘములో ఉన్న విశ్వాసులను మేలు కొరకు, వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు వారిని వాక్యముతో పోషించాలి. కొంతమంది యవన బిడ్డలను, సహోదరులను దగ్గర కూర్చోబెట్టుకుని వారికి వాక్యాన్ని నేర్పించాలి. నేను దూర ప్రాంతం వెళ్ళి వాక్యం చెప్పగలను, వాస్తవమే. నువ్వు నేర్చుకున్నావు, నేను నేర్చుకున్నాను, వెళ్ళగలను. కానీ నేర్చుకోకుండా ఉన్న వారికి చెప్పాలి కదా. వారు నేర్చుకుంటేనే కదా నేను దాటిపోయిన తర్వాత సంఘంలో నిలబడి వారు సేవ చేసేది. కాబట్టి నయోమి రూతు యొక్క విలువ తెలుసుకుంది. కాబట్టి ఆమె మేలు కోసం ప్రయత్నం చేస్తోంది. సంఘము విశ్వాసుల మేలు కొరకు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంఘము కొరకు ప్రాణం పెట్టినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రాణము విలువ తెలిస్తే, ఆయన ప్రాణము యొక్క విలువ తెలిస్తే సంఘములో ఉన్న పిల్లలను మనం నిర్లక్ష్యం చేయము. అది గుర్తుపెట్టుకోవాలి. సో నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన కదా. ఆ మాట గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్లో రెస్ట్ అంటారు. విశ్రాంతి అంటే రెస్ట్.
విశ్రాంతి లేదు పాపం రూతుకు. పొలంలో పనిచేసి ఆడ చేసి ఏడు చేసి అలసిపోతే నీకు విశ్రాంతి నేను ఇవ్వాలి, నీకు నెమ్మది ఇవ్వాలి, నీకు నెమ్మది ఇవ్వాలి. అవును, మేలు చేయాలి, నెమ్మదిగా ఉండేటట్టు కూడా ప్రయత్నం చేయాలి. కొంతమంది భార్య భర్తలు కుటుంబాల్లో గొడవలు ఆడుకుంటారు. కొంతమంది అత్తలు కోడళ్ళు, వారికి నెమ్మది ఉండదు. వారి మధ్యలో సంఘం ఏం చేయాలి? ప్రేమతో వారి ఇంటికి వెళ్ళి వారి యొక్క, అది వారికి సంబంధించింది కాదు, అయినా వారి ఇంటికి వెళ్ళి ఎందుకు చూస్తున్నారంటే వారు దేవుని పిల్లలు, మనం ఆత్మీయమైనటువంటి దేవుని కుటుంబం, మనమందరం దేవుని కుటుంబం కాబట్టి వారందరూ సంతోషంగా ఉంచవలసిన బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం. అందుకే విశ్రాంతి విచారింపవలను కదా అని చెప్తున్నది. ఇక్కడ రూతుకు నయం ఇచ్చిన విశ్రాంతి వేరు, మళ్ళీ దాంతో కానీ ఆధ్యాత్మికంగా మన జీవితంలో సంఘములో అలాంటివి జరగాలి అని మనము నేర్చుకుంటున్నాం. ఒకటి, సంఘము విశ్వాసులకు మేలు చేయాలి. రెండు, నెమ్మది లేని వారికి నెమ్మది కలుగునట్లుగా ఏం చేయాలి? నెమ్మది కలుగునట్లుగా ప్రయత్నం చేయాలి. నేను ఒక మాట గుర్తు చేస్తాను, చదువుతారా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి మాటలు మనం చూస్తున్నాం. చూడండి, ప్రభువారు నోరు తెరిచి నవధన్యతలు 9 ధన్యతలను ప్రభువారు మాట్లాడారు. 5వ అధ్యాయంలో మనము చూడండి 6వ వచనాన్ని చూస్తున్నాం. 4వ వచనము 6వ వచనం కూడా చదువుతాం. 4, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడు. ఏమండి, దుఃఖపడేవారిని ఓదార్చబడుదురు అని ప్రభు చెప్పాడు కదా. మరి ఓదార్చేది ఎవరు? బాగా చలికాలంలో అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను, కొంతమంది యవనస్తులు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మరి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో చూస్తున్న జాబ్ చేస్తున్న యవనస్తులు, యవన బిడ్డలు ఒక 50, 100 కంబళ్ళు, చిన్న చిన్న షాల్స్ అవన్నీ కూడా కొనుక్కొని ఆ బస్ స్టాండ్ దగ్గర, బ్రిడ్జిల దగ్గర కూర్చొని బట్టలు లేకుండా వణుకుతున్న వారి దగ్గరికి వెళ్ళి అది ఇచ్చేసి వస్తుంటారు. ఎందుకు? చలికి వణుకుతున్న వాడిని ఆదరించాలని. బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చేవారు బిడ్డలు ఉన్నారు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టేవారు ఉన్నారు. ప్రభు చెప్పాడు ఏమని? దుఃఖపరచబడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నిజమే, ప్రభు చెప్పాడు. ఈ నువ్వు కాకపోతే, నేను కాకపోతే ఇంకెవరైనా వారిని ఓదారుస్తారు, నేను కాకపోతే నువ్వు కాకపోతే ఎవరైనా ఆ వారికి సహాయాన్ని చేస్తారు. కానీ ఆ పనిలో మనం పాలు పుచ్చుకుంటే అదే ఆశీర్వాదం. అయిందా? ఒకవేళ నత్తయ్యను నయోమి రూతును నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఊరుకునేవాడు కాదు, దేవుడు రూతును పైకి తీసేవాడు. కానీ అత్త ద్వారా దేవుడు నెరవేర్చడం అది దైవ చిత్తం. కాబట్టి నయోమిని కూడా దేవుడు వాడుకున్నాడు. మనం అర్థం చేసుకుంటున్నాం, విశ్రాంతి ఇవ్వడం వాస్తవం. ఇగో, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చడం మంచి పని. మరొక మాట మనం చదువుకుందాం, చూడండి 7వ వచనం. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము. ఇప్పుడు మనకు సమాధానం వచ్చింది. ఏమిటట చెప్పండి? కనికరం గల వారు ధన్యులు. ఒకవేళ కనికరం చూపిస్తే దేవుడు కూడా మన మీద కనికరం చూపిస్తాడని చెప్తున్నాడు. అది కనికరము గల వారు ధన్యులు, వారు కనికరింపబడతారు. కాబట్టి చాలామంది లోకంలో దేవుని వాక్యం చెప్పినట్టు అనేకులను ఆదరిస్తున్నారు, ఆహారం పెడుతున్నారు, అనాథ శరణాలయాలు పెడుతున్నారు, వృద్ధ శరణాలయాలు పెడుతున్నారు, వారిని అక్కును చేర్చుకొని ప్రేమిస్తున్నారు. వాస్తవమే, క్రైస్తవ మిషనరీలు చాలామంది అనేకులకు ఆసరా అయ్యారు, ఆధారం అయ్యారు, దేవుని వాక్యాన్ని సువార్తను ప్రకటించారు. ఈనేడు మనకు దేవుడు అప్పగించిన పరిచర్య ఏమిటి అంటే, సంఘము ద్వారా మనం అనేకులను ఆదరించాలి. ఇదిగో నయోమి రూతును ఆదరించినది. ఎలాగ ఆదరించిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 2వ వచనం. ఎవని పనికెత్తల యుద్ధ నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు అని చెప్పింది. ఏమని చెప్పింది? అమ్మా, నేను ముసలిదానను, నేనేమీ చేయలేను, కానీ నేను ఒక మాట చెప్తా, మనకు ఒక బంధువు ఉన్నాడు అని చెప్పింది. ఎవరున్నారని చెప్పింది? బంధువు ఉన్నాడు, మనకు ఒక బంధువుడు ఉన్నాడు అని చెప్పింది. అయితే ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు ఏం చెబితే అదే చేయమన్నాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం, లేఖన భాగం ఆనాటిది. ఏనాటిది? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మనపు క్రీస్తుకు పూర్వం 100 సంవత్సరాలకు ముందు జరిగిన సంఘటన. ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో అది ఒక ఆచారం.
ఎవరైనా ఒక స్త్రీ తన భర్తను పోగొట్టుకుంటే ఆ బంధువులలో ఉన్న ఒక వ్యక్తి, వివాహము కాని వ్యక్తి, అర్థమే కాని వ్యక్తి ఆమెను చేసుకోవడానికి ఇష్టపడితే ఆమె తరపున ఉన్న అప్పులన్నీ తీర్చి ఆమెను విడిపించిన తర్వాత ఆమెను వివాహం చేసుకోవాలి. ఇది ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో ఉన్న ఆచారం. ఆమె ఏం చెప్పిందంటే, ఈ బంధువుడు ఉన్నాడే, ఈ బంధువుడే మనల్ని విడిపించేవాడు అని చెప్పింది. అర్థమైందా? దీంట్లో చాలామంది తప్పులు వెతికేవారు ఉన్నారు. అదే కీ పాయింట్. ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే, విడిపించే బంధువులను చూపించినటువంటి నయోమి. మనము ఏదైనా కానీ చెప్పాము అంటే, ఇతరులకు మేలు కలగడానికి చేశాము అంటే అది దారి చూపించాలి, అంతేగాని పొద్దాక మన చుట్టూ తిరగమని కాదు. నయోమి తన చుట్టూ ఉండమని చెప్పడం కాకుండా శాశ్వత పరిష్కారం వచ్చింది. ఏ పరిష్కారం వచ్చిందంటే, ఇక రూతుకు తన జీవితంలో పూర్తి అధికారం, పూర్తి యొక్క స్వతంత్రం ఇచ్చేంత పని చేసేది. అది జరిగింది. దీన్ని మనం అపార్థం చేసుకోకూడదు, ఎందుకంటే ఆనాటి ఆచారం అది అర్థం చేసుకోవాలి. విడిపించే బంధువులను చూపించింది, అది మన ఆధ్యాత్మిక పాఠం. మనము కూడా ఎవరైతే అనాథలుగా ఉన్నారో, ఎవరైతే ఆశ్రయం లేని వారుగా ఉన్నారో, ఎవరైతే తమ జీవితంతో దుఃఖంతో నింపబడినారో, వారికి మన సమీప బంధువుడైన యేసుక్రీస్తు ప్రభువును ఆదరించే ప్రభువును ఏం చేయాలి? చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువును చూపించాలి. చూడండి, మనం దేవుని వాక్యం చదువుకుంటున్నాము. యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ బోయజు రూతు నయోమికి సమీప బంధువు కదా. మన బంధువు ఎవరు? చూడండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. 4వ అధ్యాయము. మనము దేవుని సంబంధులు. అది మన సంబంధి ఎవరు? దేవుడు. మనము దేవుని సంబంధులు. ఆయనే మన బంధువు, ఆయనే మన సంబంధి. ఇప్పుడు చదువు. దేవుని అది దేవుని ఎరిగిన వాడు దేవుని మాట వింటాడు, దేవుని మాట వినేవాడు దైవ సేవకుల మాట వింటాడు. ఇప్పుడు నయోమి మాట ఎవరు వింది? రూతు వింది. అంతే. పెద్దవారి మాట బిడ్డలు వినాలి. అయితే పెద్దవారు చెప్పేటప్పుడు అర్థసహితంగా చెప్పాలి, అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఓకే, అది చెప్పకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కూర్చొని గట్టిగా మాట్లాడితే కానీ అర్థమవుతుంది. కొన్నిసార్లు కొంతమంది మాట్లాడేవి మర్మగర్భంగా ఉంటాయి, అర్థం కావు. కాబట్టి ఎదుటివారు అపార్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది. అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఒక మనిషి తన హృదయాన్ని విప్పి ఎదుటివారి ఎదుట కూర్చొని మాట్లాడితే తప్ప పూర్తిగా అర్థం కాదు. ప్రశ్నకు సమాధానం కాదు, అలా వేయకూడదు కూడా. ఒకవేళ ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి, మనం ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి. మళ్ళీ ప్రశ్నిస్తే నన్ను ఏదో తప్పు పడటానికి అడుగుతున్నారు అని అనుకుంటారు కదా. అలాగే ఇక్కడ మనము దేవుని సంబంధులమైతే ఆయన మన సంబంధి, మన ప్రభువు, మన యొక్క ఆత్మబాంధువు. ఇదిగో బోయజు ఆమె అప్పులన్నీ తీర్చి సొమ్మిచ్చి అప్పులు తీర్చాడు, ఆమెను విడిపించాడు. ఎక్కడి నుంచి? అప్పుల నుంచి విడిపించాడు. ఎక్కడి నుంచి విడిపించాడు? అప్పుల నుంచి విడిపించాడు. మన ప్రభువు మన అప్పుల నుండి గాక మన యొక్క పాపాల నుండి ఆయన మనలను విడిపించాడు. చూడండి, బోయజు ఆమెను ప్రేమించాడు, ఆమె అప్పులు విడిపించాడు. యేసు ప్రభువు కూడా మన బంధువే, ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమని విడిపించాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయము 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన, యేసయ్య మనలను ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అని రాశాడు. ఆయన మనలను పాపము నుండి విడిపించాడు. మన బంధువు మనల్ని విడిపించినది ఈ లోక సంబంధమైన వాటి నుండి కాదు, పాపము నుండి విడిపించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వాస్తవమే, మన ప్రభువు సమీప బంధువు, మన ప్రభువు ఆత్మ బంధువు. అవును, మనల్ని సృష్టించిన సృష్టికర్త మొదటిగా, రెండవదిగా మనల్ని విడిపించిన విమోచకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. రండి, ఋతు గ్రంథము 3వ అధ్యాయంలో మరొక మాట చూద్దాం. ఋతు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం.
3వ అధ్యాయంలో సమీప బంధువు అని చెప్పాడు. చెప్పినది ఆమె కోడలితో. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున ఎవలు తూర్పారబట్టింపబోచున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉంటారా. కళ్ళెము అంటే తెలుసు కదమ్మా. కళ్ళెము అంటే ఏంటంటే ఒక పెద్ద వరి పంట అంతా కోసి ఇలా కుప్పగా వేస్తారు కదా, వేసి ట్రాక్టర్తో తొక్కిస్తారు. అంతకుముందు ఎద్దులతో తొక్కించేవాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్తో తొక్కిస్తారు. రైట్? దాన్ని ఏమంటారంటే కళ్ళము అంటారు. కళ్ళము తొక్కించిన తర్వాత తూర్పాలు పోస్తారు. తూర్పాలు పోసి నాకేం చేస్తారు? ఒడ్డని తీసుకెళ్ళి కొట్లో పోస్తారు కదా. కొట్లో పోసే లోపల, కొట్లలో పోసే లోపల ఈమెం చేయాలి? బోయజు పాదాల దగ్గర ఉండాలి. అది నయము చెప్పింది. ఈ ఒడ్లన్నీ తీసుకెళ్ళి కొట్లలో పోసే లోపల బోయజు పాదాల దగ్గర రూతు ఉండాలి. ఇది దాటకూడదు. అది ఆమె చెప్పింది. నా మాట గుర్తుపెట్టుకున్నారా? ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఇంకొక చోట ఆ మాట మనం చూద్దాం. ఏమని యేసుప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం రండి చదువుకుందాం. ప్రభు చెప్పిన పరలోక రాజ్య ఉపమానంలో ఆ మాట చూద్దాం. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయానికిలో ఆ మాట మనం చూద్దాం. చూడండి, 30వ వచనం చదువుతారా? 30వ వచనం. అదే కోతకాలం. పంట కోసిస్తారు కదా, పంట కోసిన తర్వాత కుప్పేస్తే కళ్ళెంలో పోస్తారు కదా, అది కోతకాలం అయిపోయింది. ఆ కోతకాలం వరకు ఎదగనియుడి గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి కోతగాండ్రతో చెప్పుదనను. గురుగులు ఏం చేస్తాడు? కాల్చేస్తాడు. గోధుమలనేమో కొట్లో పోస్తాడు. ఈ కొట్లో పోసే గోధుమలు ఇక్కడ ఎవరంటే విశ్వాసులు. నమ్మిన వారిని పరలోకం పంపిస్తాడు, నమ్మని వారిని పాతాళం లేక అగ్నిగుండానికి పంపించినప్పుడు అక్కడ కాలిపోతారు. అర్థమవుతుందా? నమ్మిన పిల్లలనేమో పరలోకం పంపిస్తాడు. అది పరలోకపు ధాన్యాగారపు కొట్టు అనమాట. అర్థమైందా? కొట్లు అంటే మీ వైపు దుకాణం అంతే కదా, అంగడి. కరెక్ట్, అంగడి. ఆ అంగడిలో పెట్టేస్తారు. ఈ యొక్క పొట్టు ఉందే, ఈ పనికిరాని చెత్త, దీని అంతా ఏం చేస్తాడు? కాల్చి వేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు బోయజు తన యొక్క పంటను కొట్టులో పెట్టే లోపల, పరమ బోయజుని యేసుక్రీస్తు వారు తన పిల్లలను పరలోక రాజ్యంలో చేర్చే లోపల నువ్వు కూడా బోయజు దగ్గర ఉండాలి అంటే నువ్వు ఎక్కడ ఉండాలి? బోయజు పాదాల దగ్గర ఉండాలి. ఇప్పుడు అర్థమైంది ఆత్మీయ భావం. రైట్? సో దేవుని నమ్ముకున్న ఏ బిడ్డ అయినా, ఒకవేళ నమ్ముకోకపోయినా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగివచ్చి తన సంఘాన్ని తీసుకుని పరలోకం వెళ్ళే లోపల అందరూ ప్రభు పాదాల దగ్గరకు రావాలని దేవుని యొక్క కోరిక. అందరూ అంతటా మారు మనసు పొందవాలని దేవుడు ఇచ్చయించుచున్నాడు. మరొక మాట ఏమన్నా తెలుసా? ఆయన మేఘరూఢుడై అలాగూ దిగి వచ్చినప్పుడు ఆయనను చూసి అనేకులు రొమ్ము కొట్టుకొని ఏడ్చెదరు అని రాశాడు. అలా ఏడవకుండా ఉండాలి అంటే ముందే ప్రభు పాదాల దగ్గరకు రావాలి. ప్రభు పాద సన్నిధికి వస్తే మాత్రమే వారికి విమోచన, లేకపోతే లేదు. బోయజుతో నివసించే భాగ్యం దొరుకుతుంది. రూతుకు అటువంటి భాగ్యమే దొరికింది బోయజు కళ్ళములో. స్థానిక సంఘములో ప్రభు పాద సన్నిధి ఉంటుంది. ఆ ప్రభు పాద సన్నిధికి వచ్చిన వారే ప్రభువుతో ఉంటారు. ప్రభు పాద సన్నిధికి రాని వారు, ప్రభువుని అంగీకరించిన వారు, నమ్ముకోని వారు ఎవరు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళలేరు. కాబట్టే నయమేం చెప్తుంది? కళ్ళమునకు వెళ్ళుము, బోయజు ఉంటాడు. కొట్టులో అవన్నీ పోసేస్తే మళ్ళీ కళ్ళములో ఉంటాడా? ఉండడు. యేసయ్య పిల్లలందరినీ పరలోకంలో పెడితే ఆయన భూలోకంలో ఉంటాడా? ఉండడు. ఆయన కూడా తన ఇంటికి వెళ్ళిపోతాడు. తన ఇంటి దగ్గర ధాన్యాన్ని దాచిపెడతాడు. తన పిల్లలను పరలోక రాజ్యం ఉంచుతాడు. ఆయన పరలోకం చేరక మునిపే, తన పిల్లలు పరలోక రాజ్యం వెళ్ళక మునిపే నువ్వు యేసయ్యను నమ్ముకోమని ఈరోజు కూడా ప్రభు అందరితో మాట్లాడుతున్నాడు. అది దాని భావం. ఎలా వెళ్ళాలి ప్రభు పాద సన్నిధికి? అది కొన్ని స్టెప్స్ చెప్పింది ఆవిడ. చూద్దాం చూడండి. రూతు గ్రంథం. ఎలాగున ప్రభు పాద సన్నిధికి వెళ్ళాలి? రూతు అన్యురాలు కదా, ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆమెకు తెలియదు.
బోయజ్ దగ్గరికి ఎలా వెళ్ళాలో ఆ యొక్క ఇశ్రాయేలుల యొక్క ఆచారాలు పద్ధతులు ఆమెకు తెలియవు. కాబట్టి ఆమె చెప్తా ఉంది ఎలా వెళ్ళాలో. చూడండి 3వ వచనం. నీవు స్నానము చేసి 1 2 తైలము రాసుకొని 3 బట్టలు కట్టుకొని కళ్ళెమునకు వెళ్ళు. 1 నీవు స్నానము చేసి వెళ్ళాలి. ఎందుకు స్నానం? స్నానం ఎందుకు? శుభ్రంగా ఉండాలి. బోయజ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండిపోవాలి. ఎలా పడితే అలా వెళ్ళకూడదు. అలా వెళితే బోయజు అంగీకరించడు. అందుకని వారు శుభ్రముగా ఉండి వెళ్ళాలి అని మనము దైవ గ్రంథంలో చూస్తున్నాం. మరొక మాట, క్రొత్త నిబంధన వెలుగులు ఈ మాటను చూసినప్పుడు మీరు ఎఫెసీ పత్రికలో ఈ మాట రాయబడి ఉన్నది. దైవ గ్రంథంలో మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకున్నాము. ఏమంటే, వాక్యమనే ఉదక స్నానము చేత అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మిమ్మలను ఎలా చేస్తున్నాడు ఆయన? నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని 27వ వచనం చూస్తారా? 5:27 అక్కడే సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకుని, వాక్యం అనేటువంటి నీటి చేత సంఘాన్ని ఆయన ఏం చేశాడు? పవిత్రపరిచాడు. తన రక్తము చేత కడిగి పవిత్రపరిచి తన యొద్ద నిలబెట్టాడు. అర్థమైందా? యేసు ప్రభువుని యొద్దకు వచ్చే ప్రతి వ్యక్తి ఆరాధించడానికి, ఆయన పరలోక రాజ్యంలో చేర్చబడటానికి వచ్చే వ్యక్తి ముందు కడగబడిన వాడే ఉండాలి. ప్రభువుని నమ్ముకున్నానంటే కుదరదు. ఓకే, అది విషయం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నయోమి యొక్క కోడలైనటువంటి రూతు విషయంలో కూడా ఆమె చెబుతున్న మొదటిది ఏంటంటే, నువ్వు బోయజ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానము చేసి వెళ్ళుము. మన ఆత్మీయ పాఠం ఏమిటంటే, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు యొక్క రాజ్యమైన పరలోకంలో చేర్చబడ్డానికి ప్రతి వ్యక్తి వాక్యం అనేటువంటి ఆ నీటి చేత కడగబడిన వాడై ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలో యాజకుడు సేవ చేసేటప్పుడు గుడారంలోనికి వెళ్ళినప్పుడు మొదట గంగాళము ఒకటి పెట్టబడింది. ఎందుకోసం? కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి సేవ చేయడం కోసం. కాబట్టి దేవుని వాక్యం అనే నీరు మనకి ఇవ్వబడింది. ఆ నీటి చేత శుభ్రపరుచుకొని దేవుని సన్నిధికి మనము రావాలి. అది అవసరం. అంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధత అవసరం. యాకోబు భక్తుడు అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మనమందరం మనుషులమే. ఒక్కొక్కసారి మన జీవితంలో ఏదో ఒక ఆలోచనతో, ఏదో ఒక భావనతో, ఏదో ఒక పొరపాట్లు గ్రహపాట్లు ముందుకు వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తుంది మనసులో, ఇంటికి వెళ్ళి కళ్ళు మూసుకొని ప్రభువా క్షమించు, అప్పటికప్పుడు కడిగేయాలి. విశ్వాసి అయితే దైవ సేవకులు ఇలాగ చెప్పారు, మనకు గొర్రెలు ఉన్నాయి కదా, గొర్రెలు, పందులు కూడా ఉన్నాయి. పందులు గుంపు, గొర్రెల గుంపు దారిని వెళ్తూ ఉన్నాయి. వెళ్తామంటే ఒక గొర్రె కాలు జారి బురదలో పడింది. ఇటువైపు కుడివైపు గొర్రె కాలు జారి బురదలో పడింది. ఎడం వైపు ఉన్నటువంటి పంది కాలు జారి బురదలో పడింది. ఏది ముందు బయటకు వచ్చింది? ఒళ్ళంతా ఇదులుచుకొని చిచ్చి అనుకొని ఎగిరి దూకి బయటపడింది. ఏంటి? గొర్రె. పంది పడుకోగానే హాయిగా ఉంది, ఇంతకంటే చల్లగా ఇంకేడ ఉంటుందని పడుకుందట. దేవుని నమ్ముకుంటే తప్పు అని తెలిస్తే పొరపాటు కదా అని అనిపిస్తుంది, బయటికి రావాలి. యేసయ్యను నమ్ముకున్నవాడు అలాగే ఉంటాడు, అలాగే ఉండాలి కూడా. యేసయ్యను నమ్ముకోకపోతే ఈ పంది పడుకున్నట్టే. అందుకే కదా పేతురు భక్తుడు అన్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది. ఏ పంది? పంది కడిగింది పాపం. కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు ఉండకూడదు విశ్వాసులు అని చెప్పాడు. నేను ఒక ఆయన ఏదో చెప్తా ఉంటే విన్నాను, బాగా తిను కక్కు తప్పులేదు,
ఒకవేళ అరగకపోతే కక్కుతావు, అంతే కదా. కక్కింది తినకూడదు. ఒక్క చేసే పని ఏంటి? కక్కింది. యేసు ప్రభుని నమ్ముకున్న మనము ఆ పని చేయకూడదు, పవిత్రంగా ఉండాలి. ప్రభు అన్నాడు, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగున దైవగ్రంథం రాయబడింది. ఏమని? 16వ వచనం, 15 కాదు, 14, 16 కలిసి ఉన్నాయి, 16లో ఉంది. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. యేసు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధంగా జీవించాలి. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి స్నానము చేసి ఆమె బోయజ్ దగ్గరికి వెళ్ళాలి. మనము మన పాపములను ప్రభు యొద్ద కడుగుకొని ఆయన యొద్ద మనము ఉండాలి. రెండవది తైలము రాచుకొని అన్నాడు. పాపాలు ఒప్పుకుంటాము, కడుక్కుంటాము, మంచిదే. రెండవది తైలము అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ఏమిటి? మారు మనసు పొందిన ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు. ఆయనను చేత నింపబడి వెళ్ళాలి. తైలము రాసుకొని వెళ్ళాలి అంటే అర్థం ఏమిటి? యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మను అంగీకరించాలి. పరిశుద్ధాత్మను ఆహ్వానించడం కాదు, అంగీకరించి ఒప్పుకొని వెళ్ళిపోవాలంతే. నువ్వు అసలు మారు మనసు పుట్టి ఏడ్చేటప్పుడే నీ మనసులోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అయితే ఆయన స్వతంత్రానికి మనము ఒప్పుకోవాలి. ఆ మాటను సామెతల గ్రంథంలో సొలొమోను భక్తుడు చాలా స్పష్టంగా చెప్పాడు. చూస్తారా? 3:5 సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక. అవును, చాలా మంది దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటారు. తర్వాత మాట చూడండి. తర్వాత నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అంతే. ఆయన అధికారం ఏమిటింటో ఆయన అధికారానికి, పరిశుద్ధాత్మ దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. మనస్సాక్షి ఎప్పుడు కల్మషం తోచకుండా కాపాడుకోవాలి. మాట విషయంలో, చూపు విషయంలో, ఆలోచన విషయంలో తప్పిపోకుండా మనం జాగ్రత్త పడాలి. ఇది తైలము రాసుకుంటకు నిదర్శన. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు పరిశుద్ధాత్మ ఎలా ఉంటే అలాగే చేస్తాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసు ప్రభు వారు బాప్తిసం పొంది యోర్దాను నదిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత దేవుని ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత కొనిపోబడెను అని రాయబడింది. దేవుని నమ్ముకున్న తర్వాత ఆయన సన్నిధిలో ఆయన ఆత్మను పొందిన తర్వాత ఆయన ఆత్మ నడిపించిన, ఎటు నడిపిస్తే అటు వెళ్ళాలి. అంతే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చెప్పాడు, ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా. ఆత్మ స్వాధీనంలో ఉండుట. ప్రభు యొద్ద, ప్రభు పాదాల దగ్గర నివసించే ప్రతి వ్యక్తి కడగబడిన వాడై ఉండాలి. ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉండాలి, పరిశుద్ధాత్మతో ఉండాలి. తర్వాత 3వది నీ బట్టలు కట్టుకొని అన్నాడు. ఏమిటివి ఈ బట్టలు? యెషయా గ్రంథంలో చెప్పాడు, నేను నీకు నీతి రక్షణ వస్త్రమును ఇస్తాను. నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని ధరింపచేస్తాను. దేవుడు మనకేమిచ్చాడంటే రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఈ రక్షణ వస్త్రాలు మనము ధరించుకొని ప్రభు సన్నిధికి రావాలి. చూడండి, చాలామంది ఏం చెప్తుంటాడంటే, సాతానుడు పక్కనే ఉంటాడు. ఏమని చెప్తాడంటే, ఏం పెద్ద గొప్పడు ఏం కాదు, దేవుడు నీ దగ్గర ఎదుర్కొంటాడు, నమ్మగాకైనా అని నీలో ఒక అవిశ్వాసాన్ని క్రియేట్ చేయడానికి, సృష్టించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి మన రక్షణ వస్త్రం మన ప్రభువే అని, ఆయనను మనం ధరించుకున్నామని ఆ విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. 1, కడుగబడిన రీతిగా వెళ్ళాలి. పరిశుద్ధాత్మతో నింపుకొని వెళ్ళాలి. 3వది విశ్వాసమును విడువక వెళ్ళాలి. విశ్వాసమును విడువక వెళ్ళాలి. ఆ తర్వాత బోయజు కాళ్ళ మీద పడాలి. చూసారా? నమ్మిన విశ్వాసి ప్రభు యొద్దకు వచ్చి ప్రభు పాదాల మీద పడాలి. దావీదు ఎప్పుడు చెప్పే ఒక మాట మనం ఎప్పుడు చెప్పాలి. అదేమిటంటే, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను. ఎంత ప్రయత్నం! ఇదంతా ఎవరికి చెప్తుంది? నయోమి కోడలికి చెప్తుంది. కోడలికి తెలియదని నేర్పిస్తుంది. అమ్మ ఆరాధనలో ఇట్ట చెప్పాలి, అమ్మ ఇట్ట ప్రార్థన చేయాలి, ఇట్ట స్థుతులు చెప్పాలి, ఇలా చెప్పాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలని మనం నేర్పించాలి యవ్వన బిడ్డలకు. అది మన ధర్మం. మనం నేర్పించకపోతే అది మన పొరపాటు. ఈ తల్లి ఎంత మంచి తల్లి తెలుసా? తన కోడలకు నేర్పించి తాను చనిపోదాం అనుకుంటుంది. నా తర్వాత నా కోడలే దేవుని యొక్క కట్టడ గైకొనాలి,
దేవుణ్ణి అనుసరించాలని ఆశ కలిగిన తల్లి తన కోడలికి నేర్పిస్తా. మన సంఘంలో, మన కుటుంబాల్లో పెద్దలమైన మనం చిన్నలకు నేర్పించాలి. మన బిడ్డలు ఉన్నారు, వారిని కూర్చోబెట్టి నేర్పించాలి. దేవుని పద్ధతులు మరిచిపోక నేర్పించాలి. అప్పుడు మన కుటుంబాలను, మన సంఘాలను దేవుడు దీవిస్తాడు. ప్రభుత్వ వాక్యము మన వీటిల్లో ఆశీర్వదించును గాక. నయోమి యొక్క ప్రయత్నం చాలా గొప్పది, దేవుడు దీవించాడు. అది దైవ చిత్తానుసారమైన ప్రయత్నం కనుక దేవుడు రూతుకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. సంఘము కూడా ప్రయత్నం చేసి సువార్త చెప్పాలి. అప్పుడు ఒక క్రొత్త సంఘాన్ని, క్రొత్త ఆత్మలను దేవుడు ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, స్తోత్రారుడు అని దేవా, మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడుతూ వచ్చారు. మా ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుస్తూ వస్తున్న దేవా, మీకు వందనాలు. సహాయం చేయండి. మీ ఆత్మకార్యం మా కుటుంబాల్లో, సంఘములో జరిగించి దీవించమని మీరు మాతో మాట్లాడినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.